Subscribe now and press the bell icon. Never miss an update. హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. నేను ఈరోజు ఏసీలు అది క్లీన్ చేపిస్తున్నానండి. అంటే ఇక్కడే ఇంటి దగ్గరే చేస్తున్నారు, అది చూపిద్దామని వీడియో చూపిస్తున్నాను. మోటరు, ఏసీ మొత్తం హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. ఈరోజు ఒక వీడియో చూపిస్తున్నాను. అదేంటంటే మా ఇంటిలో ఉన్న ఏసీలు దుమ్ము బాగా పట్టేసినాయి అనేసి సర్వీసింగ్ చేయించడానికి ఇంటికి రమ్మన్నాను. ఇంటికి వచ్చారు. లోపల ఉన్న ఏసీ తీసి కింద పెట్టారండి. గార్డెన్లోనే వాటర్ ద్వారా అలా సర్వీస్ చేయటం అన్నీ ఇక్కడే చేయమన్నాను. దానికి గ్యాస్ ఎక్కించడం మొత్తం అన్నీ కూడా ఆ పని నిమిత్తం గార్డెన్లో కొంచెం గడిబిడిగా ఉంది. నేనే తీసుకుంటున్నాను కాబట్టి మీకు క్లియర్గా చూపించలేకపోతున్నాను, మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ ఇదేమో ఇక్కడ మోటార్ ఉంటుంది, అది కూడా తీసుకొని కింద పెట్టుకున్నారు. ఆ ఏసీ ఆ మెస్లో మొత్తం అన్నీ కూడా క్లీన్ చేయటం, వాటర్ తోటి బాగా ఆ మోటార్ని ఏసీని సర్వీసింగ్ చేస్తున్నారండి. వాళ్ళకి దగ్గర ఒక లిక్విడ్ ఉంటుంది, అది కూడా అన్నీ మోటార్తో సహా అన్నీ తెచ్చుకున్నారు. ఇంటి దగ్గరే చేయమన్నాను కాబట్టి చేస్తున్నారు. అది మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను. తప్పకుండా మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బంధువులకి స్నేహితులు కూడా మర్చిపోకుండా షేర్ చేసి గంట సింబల్ నొక్కండి. సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోవద్దు. అది అలా వాటర్ తోటి చాలా టైం పట్టిందండి. పాపం బాగా చేశారు, చాలా నీట్గా చేశారు. అది కొంచెం మీకు చూపించాను. టైం అంతా అయితే బాగోదు కదా, మీకు చూపించాలని చేస్తున్నాను. ఇంకా ఈ నెల నవంబర్ నెల కదండి, డిసెంబరు ఇక పండగ రోజులు వచ్చేసినాయి కాబట్టి ఒక్కొక్క పని చేయించుకోవాలని స్టార్ట్ చేసామండి. ఇంకా అన్ని పనులు చేయించుకోవాలి. ఆ పక్కనే మీకు ఒకటి చూపిస్తాను చూడండి. మా గార్డెన్లో ఆ మొక్కలకి నీళ్ళు లేకపోతే శీతాకాలం అనుకుంటాం కదా, చూసుకొని డ్రై అవ్వకుండా నీళ్ళు ఎప్పటికప్పుడు పోసుకోవాలి. నీళ్ళు వేద్దాం అన్నట్టుకి వెళ్ళి వచ్చారు కదండి, అందుకే ఆఫ్ చేశాను. ఇలాగే మీరు మన వీడియోని ఎవరైనా సరే చూసి లైక్ చేసిన మా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ చూపిస్తున్నాను చూసారా, అది ఫైనల్గా ఒకటి కాసిందండి. అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, పింక్ కలర్ వచ్చింది. అది అయిపోయేటప్పటికి చీమలు పడతాయండి, నల్ల చీమలు పెద్దగా ఉంటాయి అన్నమాట. దాన్ని అలాగ దులిపేస్తున్నాను. అది కోసినప్పుడు వీడియో చేద్దామని అనుకున్నాను, ఆ రోజు నేను మర్చిపోయానండి. అంటే ప్రతిసారి చూపిస్తాను కదా, హార్వెస్టింగ్ చేసినప్పుడు కోసి తినడం అనేది, అందుకు నేను అలా పెట్టాను. చాలా టేస్ట్గా ఉంది. ఇంకా ఆఖరు కాయ అండి ఇది. పైన బిల్డింగ్ మీద కూడా గార్డెన్లో ఉన్నాయి, ఇది కింద పెట్టినాయండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూసారు, మొక్కలో నారు పోసాను, వంగనారు పోసాను, టమాటా. ఇవి కూడా నీళ్ళు లేక చూసారు ఎలాగ డ్రై అయిపోయి ఉన్నాయో. ఇప్పుడు వేస్తానండి. ఇవి చూపిస్తున్నాను చూసారా, ఇవేమో వంగనారండి. ఇది బాగా వచ్చినాయి. అయితే ఆకులు తినేస్తాయి అన్నాను కదా, అది తొండ తినేస్తుందండి. ఆ తొండలు కూడా ఆకులు తింటున్నాయి, బల్లులు కూడా ఉంటున్నాయి అన్నమాట. సరే ఆకులు తిన్నాయి కానీ పిందెలు కూడా తినేస్తున్నాయి. అది రాలిపోకుండా మిగిలినవి మనకు ఉంటాయి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు బకెట్లోను పాల తెప్పాలలో మజ్జిగ లేకపోతే వెన్న తీసిన నీళ్ళు ఉన్నాయి కదా, అవన్నీ కూడా నేను పులుసు పెట్టాను.
అలా కడుగుతున్నారండి వాళ్ళు. ఆ మొక్కల్లోంచే అంటే మీకు ఫ్రీగా చూపించడానికి వీలు లేక నేను మొక్కల్లో ఉండి వాళ్ళని చూపిస్తున్నాను. నేను మీకు కూడా చెప్తున్నానండి గార్డెన్ గురించి. ఇదంతా క్లీన్ చేసుకొని ఆ మొక్కలు కూడా నీళ్ళు పోసుకోవాలి. ఆ కోకోబీట్ అక్కడే ఉంది. ఇప్పుడు ఇదేనండి మజ్జిగ పులిసిపోయింది. మజ్జిగలో నీళ్ళు పోసి కొంచెం కొంచెం వేసుకుంటే మొక్కలు బాగుంటాయి. ఏది కూడా నేను బయట పాడైనండి. ఆర్గానిక్ వల్ల పెంచుకున్నది మనకు కొంచెం పంట అయినా సరే టేస్ట్గా ఉంటుంది. ఒక పండు అయినా ఒక కాయగూరలైనా ఆకుకూరలైనా అది ఇప్పుడు కూడా చెప్తూనే ఉంటాను మీకు. ఎందుకంటే ఈ మధ్య నేను వీడియోలు కూడా సరిగ్గా చేయట్లేదండి. నేను రోజు గార్డెన్ పని చేసుకుంటున్నాను కానీ వీడియో తీసేవాళ్ళు చేసేవాళ్ళు లేరు కాబట్టి పిల్లలు దూరంగా ఉన్నారు. అందుకని ఇంకా నేను ఎప్పుడో 2 వారాలకి 3 వారాలకి ఎప్పుడైనా గుర్తొస్తే చేస్తున్నాను. ఈ వీడియోలు చూడండి. గార్డెనే కదా అని అనుకోకూడదు. ఇంట్లో ఏ పని చేసినా సరే నేను వీడియోలు తీస్తున్నానండి మీకు చూపించడానికి. ఎందుకంటే ఇంటి పని చేసినా ఏదో కార్పెంటర్ పని చేసినప్పుడు కూడా చూపిస్తున్నాను మీకు. కొన్ని వీడియోలు చేసినవి అప్లోడ్ చేసినవి వస్తాయండి లేట్ అయినా కానీ. ఒకసారి మా గార్డెన్ అంతా మీకు చూపించాను. ఇప్పుడు నాకు నేనుగా వీడియో తీస్తున్నాను కాబట్టి సరిగా చూపించలేకపోతున్నానండి. మొక్కలు చాలా బాగా వస్తాయండి. ఇక్కడ చూపిస్తున్నాను పాదు, బీరపాదు. అటువైపు కాయలు కాసినాయండి. ఇక్కడ ఒక పాదు ఉంది, ఇది కూడా కాయలు కాసింది. అవి మళ్ళీ పెద్ద అయిన తర్వాత మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను, క్లారిటీగా చూపిస్తానండి. ఇప్పుడు నేను సరిగా అటు ఇటు కదిపేస్తాం గురించి సరిగా రావట్లేదు. నాకు నేనుగా వీడియో తీసుకోవడం అంటే కష్టంగా ఉంటుంది. మామిడికాయలు పోతాయి వేసింది కదండి, కాయలు కాసింది. అవి పప్పు మామిడికాయ వండుకోవచ్చు. అది చూపిస్తాను చూడండి. ఇది చిన్న వెనకాల ఉన్న బిల్డింగ్ మీద పెట్టిన గార్డెన్ అండి ఇది. ఇంకా మొక్కలకి అవన్నీ కూడా నీళ్ళు పోస్తున్నాను. టయానికి ఉదయం సాయంత్రం కూడా నీళ్ళు, అది మొక్క చచ్చిపోకుండా నీళ్ళు వేస్తే సరిపోద్దండి. మనం ఏదైనా మధ్యలో లిక్విడ్ ఇచ్చుకోవచ్చు. నిమ్మాయిలు, ఎగ్గాయలు ఇలాంటి మధ్య మధ్యలో ఇచ్చుకుంటే మొక్కలు బాగుంటాయి, గ్రోత్ వస్తుంది. అలానే మనం ఏమి చేయకుండా ఉంటే మొక్కలు చచ్చిపోతాయి. ఎంత కష్టపడి పెంచుకున్నది చావకుండా ఉండాలంటే మనం ఇంట్రెస్ట్గా చేసుకోవాలండి, ఎంత పనున్నా సరే. పాదులు, దోసపాదులు, బీరపాదులు, పొట్ల పాదులు, పైన పొట్లకాయ కాసిందండి. ఒకసారి కాయ కాసింది చూపించాను మీకు, మళ్ళీ ఇంకా దిగుతున్నాయి. జాంకాయలు కూడా అయిపోయిన వల్ల కోసుకుని తింటున్నారు పిల్లలు. ఆరెంజ్ కాయలండి, నారింజ కాయలు, అది పైనాపిల్. ఏదైనా మనం శ్రద్ధగా చేసుకుంటే పైన కూడా రేగిపళ్ళు వస్తున్నాయండి. దాన్ని కూడా మీకు హార్వెస్టింగ్ చేసినప్పుడు చూపిస్తాను. సపోటాలు కూడా కాసినాయి కదా, ఇప్పుడు చాలాసార్లు చూపించాను మీకు. ఫ్రూటింగ్ బాగా వస్తుందండి మనం ఎంత బాగా ఇంట్రెస్ట్గా చేసుకుంటే అలాగా. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఏసీ క్లియర్ సర్వీసింగ్ అయిపోయింది, దాన్ని బిగించేస్తున్నాడు. పాపం తనకు కూడా జ్వరం అంటే అండి, అర్జెంట్ అన్నామని వచ్చి ఇంటికి వచ్చి చేస్తున్నారు. తప్పకుండా మీరు ఇలాగే ఇంట్లో ఏ పని ఉన్నా సరే, వీడియోలు చాలామంది వీడియోలు చేస్తారు కానీ అన్నీ చేసి చూపిస్తారు. నేనైతే రోజు వీడియోలు చేయలేకపోతున్నాను.
చాలా పని ఉంటుంది. వీడియో చేయాలన్నా గార్డెన్ పని చేసుకుంటూ చేయాలంటే కష్టం. సెట్ చేసేస్తున్నారండి ఇంట్లోకి తీసుకొచ్చి. వాళ్ళు తుడుచుకున్నాడు ఒక అబ్బాయి. అవి కింద పెట్టారు కదా మ్యాట్లో, దీని లోపలే అనమాట. అది డస్ట్ బాగా పట్టిందంటే గాలి రాదు. సరిగా కడిగారా, నల్లగా ఉంది ఏంటి అని అడుగుతున్నాను. వాళ్ళు అంతేనండి, అలాగే ఉంటుంది అన్నారు. అంటే కొత్త ఏసీలు అండి, అంటే పెట్టిన తర్వాత 3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మరలా తీయటం జరిగిందని ఫస్ట్ టైము, అందుకే డస్ట్ బాగా పట్టింది. ఆ మోటార్ కూడా రేక్ షెడ్లో బయట అవుట్ సైడ్ పెట్టాం కదా, ఆ గాలి అయితే సరిగా రాక అది అక్కడక్కడే మట్టి చుట్టుకుపోయి గురించి బాగా బ్లాక్ అయిపోయింది. అందుకోసం ఇంత పని పట్టింది. ఇంకా కింద ఫ్లోర్లో కూడా ఏసీలు బాగానే ఉన్నాయి. అవి కొంచెం చూడాలి. ఎందుకంటే అన్ని ఏసీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ మనకి స్టెబిలైజర్ ఉండాలంటే కంపల్సరీగా, అది లేకపోతే డైరెక్ట్ అయిపోద్ది. అది చూపిస్తాను చూసారా, బాగానే ఉంది అని చెప్తున్నాడు. అవి వైట్ ఇంకా రావండి, కలర్ అలా సీడ్ అవుతూ ఉంటుంది అంటున్నాడు మెస్. అది నెట్టం బాగానే ఉంది అంటున్నాడు. సరే అన్నాం. అందులోకి మా పాప వచ్చింది ఏంటని. చాలా పాపం బరువు అండి ఇది. బాగా 2 మనుషులు ఉన్నారు కాబట్టి పైనుంచి దింపి ఈ మోటార్ ఏమో ఇక్కడ సెట్ చేయాలి, ఏసీ ఏమో లోపల పెట్టాలి. దీని క్లియర్ అయిపోయింది. ఆ లోపల ఫ్యాన్ లాగా ఉంది కదా, మనం అయితే సీలింగ్ ఫ్యాన్ అయితే ఎదరిదే అది తీసుకుంటాం, టేబుల్ ఫ్యాన్ అయితే అలా వస్తుంది అనుకుని వాష్ చేశారని అడుగుతున్నాను. అందులో నీళ్ళతో షాక్ కొట్టేద్దాం, నీళ్ళు వెళ్ళకోకుండానే వాళ్ళు పైన చేశారు కాబట్టి దానికి ప్రాబ్లం ఉండదు. మొత్తం వెనకాల కూడా డోర్ ఉంటుందా, దానికి ఏదైనా అడుగుతున్నాను నేను. ఉండదండి అని అంటున్నారు, వెనకాల అలాగే ఉంటుందని. మనం ఏ వస్తువైనా షాప్ నుండి తెచ్చినప్పుడు చాలా బాగుంది అనుకుంటాం, లోపల పెట్టి వాడుకున్న తర్వాత సంవత్సరానికి అది పాతపడిపోతుంది. దానికి అన్ని పనులు మనం చేయించుకోవాలి. మళ్ళీ ఏదైనా అంతేనండి, షాప్ నుండి వచ్చేదాకానే. షాప్ నుండి వచ్చిన తర్వాత ఇంకా మన ఇష్టం, అది బాగుపడితే పోతుంది. ఇది లోపల పట్టుకొచ్చారు. ఇది మీకు ఆ టేబుల్ పెట్టాడు కదండి, అది కూడా కొత్తగా చేపిస్తున్నాను. ఆ ఏసీని దాని మీద పెట్టి వెనకది ముందుకు పెట్టేశాడు, మళ్ళీ తీసుకొచ్చి రివర్స్ పెట్టానని మళ్ళీ ఇప్పాడండి. అందుకోసం ఆలస్యమైంది. ఇప్పుడు ఇంట్లోకి తీసుకొచ్చారు. ఎలా ఉన్నది అలా పెట్టాలి. కాకపోతే ఒకసారి ఎప్పుడైతే బయటకు దించామో ఏదో ఒకటి మిస్టేక్ అవుతుందండి. ఇది పెట్టాక కడిగారు కదా బాగుంది అనుకుంటాము, ఓవర్ వస్తుంది. ఇప్పుడు రిపేరింగ్ ఏమి ఇవ్వలేదు, సర్వీసింగ్ చేయించామండి. కొత్త ఏసీలే కదా, ఏమీ పాడవలేదు. అది ఇంట్లో ఏసీ బిగించేసిన తర్వాత ఆ మోటార్ని పెడుతున్నారు. పని అంతవరకు కూడా నేను అక్కడ మొక్కలను చూసుకోవటం, నీళ్ళు పోసుకోవటం, తర్వాత వాళ్ళని కూడా చూపించి మీకు వీడియో చేస్తున్నాను, మీతో మాట్లాడాలని. ఇది వంగ చెట్టు అండి. ఇది ఈసారి నాకు వంకాయలు కానీ టమాటాలు కానీ సరిగా ఇంకా స్టార్ట్ అవ్వలేదు.
ఇంకా వచ్చే నెల కాడి నుంచి అవుతుంది. వేసానండి, మొక్కలు పెట్టాను. నల్ల వంకాయలు వస్తున్నాయి. ఇది చూపిస్తాను చూసారా, ఇది పాత టేబుల్ అండి, అలా ఉండేది. ఇప్పుడు ఏం చేశానంటే ఆ ప్లైవుడ్ ఇంట్లో అన్నీ పాతయే. ఇది కూడా కింద టీవీ పెట్టినప్పుడు ప్లైవుడ్ తీసుకొచ్చి పెట్టాము. ఆ టీవీ మళ్ళీ ఇక్కడ పైకి తీసుకొచ్చాం కాబట్టి అది వేస్ట్గా ఉంటుంది. ఎందుకని ఆ టేబుల్కి సెట్ చేస్తున్నాను. ఇంకా పని కూడా పూర్తి అవ్వలేదు, తర్వాత చూపిస్తాను. ఇదిగోండి ఏసీకి మోటార్ బిగించేస్తున్నారు. చాలా పని పట్టింది పాపం వాళ్ళకి. లంచ్ టైం కూడా అయిపోయింది కాబట్టి వాళ్ళ మొహం నీరసంగా చూస్తే నాకు నీరసం వచ్చింది. ఓకేనండి, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధువులకి స్నేహితులకి తప్పకుండా పంపించండి. ఓకే.